నాగోల్లోని శ్రీ సాయినగర్ కాలనీలోని సాయిబాబా చౌరస్తా వద్ద తెలంగాణ మలిద సోద్యమకారుడు మరియు సీనియర్ నాయకుడు గవ్వ శ్యామ్ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగోల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ సూర్యనాయక్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యనాయక్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మద్దెల వినయ్ కుమార్, మంచికంటి చొక్కారావు, కొత్తపల్లి లింగరాజు, దొంతగోని వెంకటేష్ గౌడ్, చెన్నారెడ్డి, కాలనీవాసులు మల్లారెడ్డి, యుగంధర్ రెడ్డి, మధుసూదనరావు, సూర్యప్రకాష్, శివ, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాయినగర్లో 76 సందర్భంగా జాతీయ పతాకావిష్కరణకు ఇచ్చేసిన సాయినగర్ కాలనీ మర్చెంట్ అసోసియేషన్ అందరూ కూడా నా తరఫున అందరికీ నమస్కారాలు. ఈరోజు అందరికీ కూడా హ్యాపీ 76th రిపబ్లిక్ డే. మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది. మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు స్ఫూర్తిస్తూ మీకు గైడ్ చేస్తూ ఉంటే మేము స్పెషల్గా మేము పోలీస్ డిపార్ట్మెంట్ సంతోషంగా ఉన్నాం. ఇంకా ఎక్కువ సర్వీస్ చేసే అవకాశం మాకుంది. ప్రజలకు మీ సహకారంతో మీ సలహాలతో ఇంకా కూడా నేను నా పరిధిలో ఉన్న నాగోల్ ఏరియాలో ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ తెలిసి కొంచెం లేట్ అయింది, కొంచెం ఇష్యూ ఉండే మన్నించాలి. మీ సహకారంతో మీ సలహాలతో ఇంకా ముందు మనం రాజ్యాంగం ఏదైతే రాయబడదో ఆ సహకారం చేయడానికి పబ్లిక్ మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవుకుంటున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి నాగోల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యనాయక్ గారికి మరియు రమేష్ గారికి మరియు కాలనీ సభ్యులందరికీ కూడా పేరుతున్న ధన్యవాదాలు. ఎప్పుడు కూడా మీ అందరి సహాయ సహకారం మా అందులో ఆ కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ముందు ఇంకొన్ని కార్యక్రమాలు కూడా మేము చేపట్టడానికి మీ అందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తూ ధన్యవాదాలు.